ఇంకా ఈరోజు రిజల్ట్స్ చూస్తే Q1 రిజల్ట్స్ ఫ్రెండ్స్, విప్రో కంపెనీ Q1 రిజల్ట్స్లో 3,300 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఓకే, అలాగే ఒక్కో షేరుకు ₹5 ఇంటీరియం డివిడెండ్ను కూడా ప్రకటించింది. నికర లాభం వచ్చి 11% పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 0.7% పెరిగి 22,134 కోట్లకు చేరింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డివిడెండ్స్ ద్వారా 40,000 కోట్లు సంపాదించిన వ్యాపార దిగ్గజాలు. ఓకే, 40,000 కోట్లు డివిడెండ్స్ ద్వారానే వాళ్ళు సంపాదించిండ్రు. నగదు డివిడెండ్ల రూపంలో భారీ ఆదాయం పొందారు. ఎవరంటే అంబానీలు, అదానీలు, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ గారు, ఇంకా 7 మంది కలిపి మొత్తం 10 మంది 40,000 కోట్లు సంపాదించిండ్రు డివిడెండ్స్ ద్వారా. నువామా బ్రోకరేజ్ 3 స్టాక్స్ను రికమెండ్ చేసింది ఫ్రెండ్స్ ఈరోజు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అదాని విల్మర్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, 12 మంత్స్ ఒక సంవత్సరంలో 51% వరకు పెరగవచ్చని చెప్తున్నారు నువామా బ్రోకరేజ్ వాళ్ళు. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా కొనుగోలు చేసిన యుఎస్ స్టాక్స్ చూస్తే మనము ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో టెస్లా, ఎన్విడియా, ఆల్ఫాబెట్తో పాటు హెల్త్ కేర్ స్టాక్స్ అండ్ ఏఐ స్టాక్స్, యుఎస్ స్టాక్స్, అమెరికన్ స్టాక్స్, ఇవి టెస్లా, ఎన్విడియా, ఆల్ఫాబెట్తో పాటు హెల్త్ కేర్ స్టాక్స్ అండ్ ఏఐ స్టాక్స్ కొన్నారు ఎక్కువ మన ఇండియన్ ఇన్వెస్టర్స్. అమెరికా స్టాక్స్ ఏప్రిల్ టు జూన్ క్వార్టర్లో. ఓకే, Q1 రిజల్ట్స్లో 34% పెరిగిన టెక్ మహీంద్రా లాభం 34% పెరిగింది Q1 రిజల్ట్స్లో. అయినా 3% తగ్గింది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా Q1 రిజల్ట్స్ తర్వాత 19.5% పెరిగిన ఇక్సిగో షేర్స్. ఇక్సిగో కంపెనీ, ఇది ట్రావెల్ సర్వీసెస్ కంపెనీ. ఇక్సిగో, IXIGO. ఓకే, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నియర్లీ 20% ఒక్కరోజే ఈరోజు పెరిగింది. ఇంకా నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ 50 25,111 వద్ద ఉంది, 100 పాయింట్లు తగ్గింది ఈరోజు. సెన్సెక్స్ 82,259 వద్ద ఉంది, 375 పాయింట్స్ తగ్గి. నిఫ్టీ బ్యాంక్ 56,828 వద్ద ఉంది, 340 పాయింట్స్ తగ్గి. ఓకే, ఈరోజు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.17% తగ్గింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.12% తగ్గింది. అన్నీ తగ్గినాయి ఈరోజు. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ తగ్గినాయి. ఓకే, నిఫ్టీ బ్యాంక్. ఇండియా విక్స్ 11.24 దగ్గర ఉంది, గుడ్. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 0.12% పాజిటివ్లో ఉంది నేను వీడియో తీసే టయానికి. డోజోన్స్ కానీ నేను వీడియో తీసే టయానికి 0.44% పాజిటివ్తో నడుస్తూ ఉంది. బ్రెంట్ క్రూడ్ వచ్చి ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ వచ్చి $69.38 ఇంకా యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తే ఒక $1 వచ్చి $86.08 ఈరోజు. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే రియాలిటీ మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ట్రేడెడ్ పాజిటివ్లీ. సెక్టార్ రియాలిటీ మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పాజిటివ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు సెక్టార్స్. ఐటీ, డిఫెన్స్, పిఎస్యూ బ్యాంక్ సెక్టార్స్ ట్రేడెడ్ నెగిటివ్లీ. ఐటీ, డిఫెన్స్, పిఎస్యూ బ్యాంక్ సెక్టార్స్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి ఈరోజు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 1261 స్టాక్స్ పెరిగితే 1393 స్టాక్స్ తగ్గినాయి. 1261 స్టాక్స్ పెరిగితే 1393 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, తగ్గినవి ఎక్కువ ఉన్నాయి, తగ్గిన స్టాక్స్ ఈరోజు. టాప్ గెయినర్స్ చూస్తే స్టాక్స్లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో, ట్రెంట్, ఇవి టాప్ గెయినర్స్ ఈరోజు. టాప్ గెయినర్ స్టాక్స్. టాప్ లూజర్ స్టాక్స్ చూస్తే టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇవి టాప్ లూజర్స్. ఎఫ్ఐఐ డేటా చూస్తే ఈరోజు 3,694 కోట్లకు ఎఫ్ఐఐస్ అమ్మేసిండ్రు. 2,820 కోట్లకు మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు డేటా. రేపు మీట్ అవుదాం. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.